అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైథిలి టిప్స్ అండ్ ఐడియాస్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి గైస్. ఓకే అండి, ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ఇంకొక మంచి ప్రోడక్ట్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. లోరియల్ ప్యారిస్ హైలోనిక్ యాసిడ్ షాంపూ అండ్ కండిషనర్, ఈ రెండిటి రివ్యూ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. సో ఓకే, ఈ లోరియల్ ప్యారిస్ కండిషనర్ అండ్ లోరియల్ ప్యారిస్ హైలోనిక్ షాంపూ, ఈ రెండిటి రేంజ్ నేను యూజ్ చేస్తున్నానండి. సో ఈ రేంజ్ అనేది ఎలా ఉంది, మరి ఇది నా హెయిర్ మీద ఎలా వర్క్ అయింది, ఇది గుడ్ ఆర్ బ్యాడ్ అనే విషయాలన్నీ ఈ రోజు నేను మొత్తం మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఓకేనా? సో ఓకే, మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ప్లీజ్ అండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బాగానే చేసుకుంటున్నారు, వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి, చూస్తున్నారు, బట్ లైక్ ఇవ్వడం లేదండి. ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ప్లీజ్. ఓకేనా? మీరు ఇచ్చే ఒక్క లైక్ తో నా వీడియో ఇంకా బూస్టప్ అవుతుంది అనమాట. ఓకేనా? అది మరి. సో ఓకే, మరి లేట్ చేయకుండా వీడియోని ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. సో ఓకే అండి, ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నది లోరియల్ ప్యారిస్ హైలూరాన్ మాయిశ్చర్ షాంపూ అండ్ కండిషనర్ అనమాట. ఓకేనా? సో రెండు నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో ఇవి నేను యూజ్ చేయబట్టి ఒక 15 days అలా అవుతుంది అనమాట. సో ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వీటి రెండిటి ప్యాకేజ్ అయితే ఇలా ఉంటుందండి. ఓకే, సో నేను వచ్చేసి ఇందులో తీసుకున్నది వచ్చేసి 180 ml తీసుకున్నానండి. సో రెండు అనమాట, షాంపూ కూడా 180 ml అండ్ కండిషనర్ కూడా 180 ml. సో ఎందుకంటే నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారంటే సో దాన్ని కొంచెం మినీవి అంటే చిన్నవి మీరు యూజ్ చేసి అది కనుక మీకు వర్కౌట్ అయింది అంటే అప్పుడు పెద్దదానికి వెళ్ళండి. ఓకేనా? సో నేనైతే ఎప్పుడు అలాగే తీసుకుంటాను. అండ్ ఇంతకంటే చిన్నది మనకి షాంపూలో రాదు కాబట్టి ఇవి 180 ml అనమాట. ఓకేనా? ఎస్. సో ఇది మెయిన్లీ మనకి ఏంటంటే లోరియల్ ప్యారిస్ గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదండి, ఈ బ్రాండ్ గురించి. సో ఇంకా నేను ఇందులో ఎన్ని యూజ్ చేశానంటే ఫస్ట్ నుంచి నేను యూజ్ చేసినవన్నీ నాకు ఒక్కటి కూడా ఏది కూడా దీన్ని ఫ్లాప్ అవ్వలేదు అని చెప్పొచ్చు. అండ్ నేను మోస్ట్లీ యూజ్ చేసే షాంపూస్ లో లోరియల్ ప్యారిస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ మధ్య కొన్ని షాంపూస్ యూజ్ చేసి సో కొంచెం హెయిర్ ఫాల్ కూడా ఎక్కువైంది. అంటే వీడియోస్ కోసం అనుకోండి, మామూలుగా నేను షాంపూస్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను. బట్ ఇప్పుడు నేను లోరియల్ ప్యారిస్ లో వచ్చేసి చాలా షాంపూస్ యూజ్ చేశానండి. అండ్ వాటి వీడియోస్ కూడా నేను రివ్యూస్ అన్ని కూడా మీకు లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడకపోతే అవి కూడా చూసేయండి. ఓకేనా? అండ్ ఫస్ట్ టైం నేనైతే హైలూరాన్ మాయిశ్చర్ రేంజ్ అనమాట దీంట్లో ఇది తీసుకున్నాను. అండ్ లుక్ అట్ దిస్ ప్యాకేజ్ గైస్, లవ్లీ ప్యాకేజ్, చాలా చాలా బాగుంది చూడటానికి, మంచి లెవెండర్ కలర్ లో. అండ్ వీటికి వచ్చేసి మనకి ఇట్లా ఈ టైప్ ఇట్లా ఇచ్చుంటారు. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేశాను కాబట్టి ఓకే ఇలా ఇచ్చారనమాట. సో ఆల్రెడీ నేనైతే యూజ్ చేస్తున్నానండి ఇవి. అండ్ మోస్ట్లీ చిన్న ప్యాకేజెస్ కాబట్టి తొందరగా అయిపోతాయి. నాకైతే భలే నచ్చింది. అండ్ నేను ఇంకొకటి కూడా పెద్ద తెప్పించుకుందామని అనుకుంటున్నాను ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే మెయిన్లీ ఇందులో మనకి హైలూరానిక్ యాసిడ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మన హెయిర్ ని రిపేర్ చేస్తుందండి. అండ్ లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ ఇస్తుంది హెయిర్ కి, అదైతే నిజంగా చెప్పొచ్చండి. అండ్ ఇది 72 hours మాయిశ్చర్ ఫిల్లింగ్ షాంపూ అండ్ చూడండి మాయిశ్చర్ సీలింగ్ కండిషనర్ అనమాట. అంటే ఇది మన హెయిర్ ని 72 hours పాటు మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది, హెయిర్ అనేది ఫ్రీజీగా లేకుండా. ఈ కండిషనర్ యూజ్ చేయడం వల్ల కూడా మనకి హెయిర్ అనేది స్మూత్ గా ఫ్రీజీనెస్ గా ఉంటుంది. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి మనకి మీకు 180 ml వచ్చేసి 219 rupees అండి షాంపూ. అండ్ 269 rupees వచ్చి కండిషనర్ అనమాట. ఇవి మీకు ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో, పర్పుల్ లో అన్నిట్లో అవైలబుల్ గా ఉన్నాయి. నేను మీకు లింక్స్ ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్ లో. అండ్ ఏదైనా మీరు ఈ అమౌంట్ కే తీసుకోవాలని ఏం లేదండి. మీరు సేల్ ఉన్నప్పుడు కనుక చూసారు అంటే ఏదో ఒక సేల్ పెడుతూనే ఉంటారు అండ్ మీకు ఇంకా తక్కువ కూడా పడచ్చు ప్రొడక్ట్స్. ఓకేనా? ఇందులో మెయిన్ మనకి హైలూరానిక్ యాసిడ్ ఉంది. హైలూరానిక్ యాసిడ్ ఫేస్ కి ఎంత మంచిగా వర్క్ అవుతుందో హెయిర్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చేసి హెయిర్ ని రీప్లంప్ చేస్తుంది అనమాట. సో అండ్ ఈ హైలూరానిక్ యాసిడ్ అనేది మన హెయిర్ ని డీప్ గా హైడ్రేట్ చేస్తుంది అనమాట. అండ్ ఈ షాంపూ అండ్ కండిషనర్ తో పాటే యూజ్ చేయాలండి ఇది, అప్పుడే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ కండిషనర్ యూజ్ చేయడం వల్ల విత్ షాంపూ ఈ కండిషనర్ తో పాటు యూజ్ చేయడం వల్ల ఏంటంటే సో మీ హెయిర్ ని డిటాంగిల్ చేసి అండ్ మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది అనమాట. అండ్ హెయిర్ చిక్కులు లేకుండా ఉంటుందండి. సో మెయిన్లీ వచ్చేసి నేను ఇది యూజ్ చేసినప్పుడు తెలుసుకుంది ఏంటి అంటే హెయిర్ అనేది మంచిగా సాఫ్ట్ అవుతుంది. నేను ఈ రోజు కూడా ఇదే వేసుకున్నాను. అండ్ హెయిర్ కూడా అండి నాకు ఇంతకు ముందు బాగా డ్రై అయిపోయేది కొంచెం, ఇప్పుడైతే ఈ షాంపూస్ యూజ్ చేస్తున్నప్పటి నుంచి హెయిర్ అయితే మంచిగా స్మూత్ గా అనిపిస్తా ఉందన్నమాట.
అండ్ కండిషనర్ యూజ్ చేయకపోయినా కూడా నాకైతే షాంపూ యూజ్ చేసినప్పుడు హడావిడిలో ఎప్పుడైనా నేను ఓన్లీ షాంపూని యూజ్ చేస్తాను. సో అప్పుడు కూడా నాకైతే హెయిర్ అయితే మంచిగానే అనిపిస్తా ఉందండి, సాఫ్ట్ గానే ఉంటుంది. అండ్ అంత తొందరగా హెయిర్ అయితే ఫ్రీజీగా ఏమీ కాదు. ఓకే, అదైతే నేను నోటీస్ చేశాను. అండ్ మెయిన్లీ నాకు ఈ షాంపూస్ యూజ్ చేయడం వల్ల నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, నేను చూసిన రిజల్ట్ ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గిందండి. ఓకే, ఎవరికైనా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, ఒక మంచి షాంపూ కోసం చూస్తున్నారు అనుకుంటే వీ కెన్ గో ఫర్ దిస్. ఓకే, అండ్ దీని స్మెల్ అయితే రియల్లీ గుడ్. సో ఈ షాంపూ అండ్ దిస్ ఇస్ ద కండిషనర్. సో రెండు కూడా చాలా చాలా స్మూత్ గా అనిపిస్తున్నాయి. సో రెండు యూజ్ చేయడం వల్ల హెయిర్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా సాఫ్ట్ గా అవుతుంది అండ్ చాలా స్మూత్ గా అనిపిస్తుంది నాకైతే. రియలీ నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి. ఎవరైనా కొత్తగా వాడాలి, కొత్తగా మేము తీసుకోవాలి లోరియల్ ప్యారిస్ లో షాంపూ అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్. ఓకే, ఖచ్చితంగా యూజ్ చేయండి గైస్. ఓకేనా. సో అండ్ మెయిన్లీ షాంపూ అండ్ దిస్ కండిషనర్ యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే, షాంపూ వల్ల మనకి హెయిర్ అనేది మాయిశ్చర్ గా ఉంచుతుందండి. అండ్ 72 hours పాటు మనకి హెయిర్ లో ఉన్న మాయిశ్చర్ అలాగే ఉంటుంది. అండ్ ఈ కండిషనర్ అనేది మనకి హెయిర్ ని డిటాంగిల్ చేయడంతో పాటు ఆ మాయిశ్చర్ ని లాక్ చేసి పెడుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఈ రెండు యూజ్ చేస్తేనే మనకి రిజల్ట్ వస్తుందండి. ఓకే, ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. షాంపూ ఒక్కటే యూజ్ చేయకూడదా అంటారేమో. ఎస్, షాంపూ ఈజ్ రియలీ గుడ్. అండ్ కండిషనర్ తో పాటు యూజ్ చేస్తే చాలా మందికి హెయిర్ సాఫ్ట్ గా ఉండాలి, సిల్కీగా ఉండాలి అని ఇష్టపడతారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇవి రెండు మీరు ఈ రేంజ్ తీసుకుని రెండు యూజ్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ అనేది మంచిగా సాఫ్ట్ గా కనిపిస్తుంది. సో హెయిర్ అనేది కూడా అండి ఫ్రిజీగా నాకైతే అస్సలు అనిపించలేదు. సో చాలా బాగుంటుంది. 72 hours పాటు నిజంగా నేను షాంపూ చేసుకున్న తర్వాత ఒక 2-3 days షాంపూ చేయకపోయినా కూడా హెయిర్ అయితే మంచిగా అనిపిస్తుందండి. ఓకే, ఏం ఫ్రీజీగా అయితే అస్సలు అవ్వలేదు, నేను అది నోటీస్ చేశాను. అండ్ మెయిన్లీ హెయిర్ ఫాల్ అయితే చాలా కంట్రోల్ అయింది నాకు. ఎవరైనా కొత్తగా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి. సో ఓకే, అదండి మరి లోరియల్ ప్యారిస్ హైలరాన్ మాయిశ్చర్ 72 hours మాయిశ్చర్ ఫిల్లింగ్ షాంపూ enriched with hyaluronic acid and hyaluronic acid conditioner అన్నమాట. సో రెండు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయండి. నేను ఫస్ట్ టైం లోరియల్ ప్యారిస్ లో అంటే ఫస్ట్ టైం అంటే చాలా యూజ్ చేశాను, బట్ నాకు కొన్ని నచ్చుతాయి, కొన్ని అస్సలు నచ్చవండి బాగాలేకపోతే. అండ్ ఈ షాంపూ మాత్రం పర్టికులర్ గా నాకు ఫస్ట్ టైం నాకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇచ్చింది. ఎవరైనా యూజ్ చేయాలి నా రివ్యూ బేస్ చేసుకొని అనుకుంటే డెఫినెట్ గా తీసుకోండి. ఓకేనా, నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను. ఓకే, సో నేను వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి. ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి గైస్, ఆఫర్ ఉన్నప్పుడు చూసి తీసుకోండి. అండ్ ఓకే, సో ఓకే అదండి రివ్యూ అయితే. నేనైతే వీటి గురించి 100% రివ్యూ అయితే గుడ్ అనే ఇస్తున్నాను. ఫస్ట్ టైం అనుకుంటా చాలా చాలా బాగా అండి, నాకైతే మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయి. సో ఎవరైనా కొంచెం యూజ్ చేయాలా వద్దా, తీసుకుందామా వద్దా అనుకొని ఆలోచిస్తున్న వాళ్ళైతే డెఫినెట్ గా తీసుకోండి. ఓకే, సో ఓకే అదండి మరి లోరియల్ ప్యారిస్ హైలరాన్ మాయిశ్చర్ షాంపూ అండ్ కండిషనర్ రివ్యూ. సో మీకు ఎలా అనిపించింది, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా. సో అందరి కామెంట్స్ కి నేనైతే ఒక్కొక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ఆన్సర్ అయితే ఇస్తున్నానండి. ఒకవేళ మర్చిపోతే ప్లీజ్ తిట్టుకోవద్దు. ఓకేనా. ఓకే, అది మరి వీడియో నచ్చినట్టయితే వీడియోని ఫస్ట్ లైక్ చేయండి, లైక్ ఇవ్వండి, అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని షేర్ చేయండి. సో ఓకే అండి, దట్స్ ఫర్ టుడే. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.